హై వ్యూవర్స్, పాపం రోజాకి బ్యాడ్ టైం నడుస్తున్నట్టుగా ఉందండి. ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తున్నానంటే, గతంలో ఆమె ఏవైతే మాట్లాడిందో తిరిగి మరలా ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి ఆగిపోతా ఉన్నాయి. అంటే గతంలో ఆమె ఎవరినైతే ఎగతాళి చేశారో, లేదంటే గతంలో ఆమె ఎవరినైతే క్వశ్చన్ చేశారో, ఏంటి నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి అలా ఉన్నావు, లైక్ అలా ఇప్పుడు ఈమె దగ్గర అవి ఆగుతున్నాయి. నెట్లో పిచ్చెక్కిస్తున్న జనాలు అయితే ఇదిగో ఇప్పుడు రీసెంట్గా బెంగళూరులోనో ఎక్కడో మన జనవరి 1 అప్పుడు జనవరి 1 వేడుకలు అసభ్యంగా ఏమి లేదు ఆమె, బట్ ఏదో సమ్ డ్రెస్ బ్లాక్ డ్రెస్ అంటే వేసుకున్నారు. చక్కగా జనవరి 1 ఆమె దట్టు ఆమె యాక్ట్రెస్ కదా, సో చక్కగా హమ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు. ఇది చూసిన జనాలు ఈమె కదా నంద్యాలలో ఉప ఎన్నిక జరుగుతున్న మూమెంట్లో ఆమె అఖిల ప్రియ చూడీదారు వేసుకొని వస్తే ఒక మహిళ అయ్యుండి ఎమ్మెల్యే అయ్యుండి చూడీదారు వేసుకొని వచ్చేదేంటి, శారీ కదా కట్టుకోవాల్సింది అని చెప్పి ఆమె గురించి కూడా మాట్లాడింది. మరి ఈరోజు నువ్వు ఒక మహిళవమ్మ, మంత్రివమ్మ, నువ్వేంటమ్మా చూడీదారులో సమేత డిఫరెంట్ డ్రెస్సులో ఉన్నావు, అండ్ ఈ పబ్బులు ఏంటి, క్లబ్బులు ఏంటి, నువ్వు వెళ్ళటం ఏంటమ్మా, ఒక మంత్రివై ఉండి అని చెప్పేసి ట్రోలింగ్ మీద ట్రోలింగ్. నిజంగా నాకు అది చూసి అనిపించింది, కర్మ సిద్ధాంతం అంటే ఇదేనేమో, మనం ఏం చేస్తే రిజల్ట్ అదే వచ్చిందంటే ఇదేనేమో కదా అనిపించింది. ఈమెమో సినీ ఫీల్డ్లో ఉండే అండ్ మరో ఇప్పుడు పార్టీస్లో కూడా ఉండే, రెండింటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాల్సిందే. ఎందుకంటే రేపు టికెట్ వచ్చేది ఏదో డౌట్, ఒకవేళ టికెట్ వచ్చినా ఓడిపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ టికెట్ రాకుండా ఖాళీగా ఉండాల్సి వస్తే గవర్నమెంట్ పడిపోతే పరిస్థితి ఏంటి, మళ్ళీ అక్కడ సినిమాలో నటించాల్సిందే. అటువంటిప్పుడు ఎంటర్టైన్మెంట్ వల్లనే వెళ్ళాలి. ఆమె చీర కట్టుకొని చక్కగా ఉంటారంటే ఏది కదా, అఫ్కోర్స్ చక్కగానే డ్రెస్సులో కూడా ఉంటారు, నో డౌట్. సో ఈ పర్టికులర్గా పలాని అటైరే పలాని డ్రెస్సే అంటే ఏది కాదు ఆమె. అందుకని చెప్పి ఆమె ఆ వేళను ఉంటూ ఉన్నారు. కానీ నిజంగా ఆమె టైం బ్యాడ్ అంతే. దానివల్లే నువ్వు ఒకప్పుడు ఎవరిని అలా నువ్వు గుర్తు తెచ్చుకో, మరి ఇప్పుడు నువ్వు అన్నది ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు ఏంటి చూసుకోమని చెప్పేసి అంటా ఉన్నారు. నిజమే, మన సోషల్ మీడియాలో ఉన్నటువంటి జనాలు గురి చూసి మరీ కొడతారనమాట, గుర్తు తెచ్చుకుని మరీ కొడుతూ ఉంటారు పోస్టులతో.